శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇద్దరు ప్రయాణికుల నుంచి హైడ్రోపోనిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు DRI అధికారులు. నిందితుల నుంచి 25 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. దీని విలువ సుమారు 8 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్దరు నిందితులను NDPS యాక్ట్ కింద అరెస్ట్ చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బ్యాంకాక్ నుంచి ప్రయాణికులు వస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉదయం తెల్లవారుజామున DRI అధికారులు చేసినటువంటి సర్చెస్ లో భారీగా డ్రగ్స్ దొరికాయి. బ్యాంకాక్ నుంచి వస్తున్నటువంటి ప్రయాణికుల నుంచి హైడ్రోపోనిక్ అనేటువంటి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు DRI అధికారులు. 25 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నటువంటి DRI అధికారులు వాటి విలువ దాదాపు మార్కెట్ లో 9 కోట్లు ఉంటుందని చెప్తున్నారు. స్వాధీనం చేసుకున్నటువంటి 25.45 కేజీలకు సంబంధించినటువంటి క్వాంటిటీ ఉన్నటువంటి హైడ్రోపోనిక్ వీటితో పాటు ఇద్దరిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జోనల్ యూనిట్ సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు. అయితే దీనికి సంబంధించి మాత్రం చాలా స్పష్టంగా వాళ్ళపైన కేసు నమోదు చేశారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. NDPS యాక్ట్ 1985 ప్రకారం వాళ్ళపైన కేసు నమోదు చేశారని చెప్తాను. చాలా పెద్ద ఎత్తున ఈ వీటికి సంబంధించినటువంటి హైడ్రోపోనిక్ ను బ్యాగుల్లో బ్లాక్ కవర్స్ లో నింపుకొని దాన్ని క్యాబిన్ బ్యాగేజ్ కాకుండా లగేజ్ కు వేసినట్టుగా గుర్తించారు. మొత్తం ఈ ఇష్యూకి సంబంధించి ప్రధానంగా గత కొంతకాలంగా హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి పోలీసుల్లో చాలా వరకు నెగ్లిజెన్స్ కనిపిస్తోంది. ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి అధికారులు నెగ్లిజెన్స్ కనిపిస్తుంది కాబట్టి అక్కడ ప్రత్యక్షంగా తప్పించుకోవచ్చినటువంటి నేపథ్యంలోనే ఇంత పెద్ద ఎత్తున మరణిస్తున్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం వాళ్ళ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి తెలుసుకుంటారు. బ్యాంకాక్ నుంచి వచ్చినటువంటి ప్రయాణికులకు ఇండియన్ పాస్పోర్ట్ ఉందా, లేదంటే వాళ్ళు ఇండియన్ సిటిజన్ కాదా అనేటువంటి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర 2 పాస్పోర్ట్లు దొరికాయి. ఆ పాస్పోర్ట్లకు సంబంధించినటువంటి దానంతటా కూడా ఎంక్వైరీ కొనసాగుతున్నారు. ఎంక్వైరీ తర్వాత దీనికి సంబంధించినటువంటి మొత్తం ప్రెస్ నోట్ ని DRI అధికారులు బయటపెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.